ఢిల్లీ ఆందోళనలపై లోక్సభలో ప్రకటన చేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కిరణ్ రిజిజు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశమైంది. అమిత్ షా ప్రకటన ఎప్పుడన్న దానిపై చర్చించనున్నారు. ఇక ఢిల్లీలో ఆందోళనలపై లోక్సభలో ప్రకటన చేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కిరణ్ రిజిజు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు. ప్రియా, గత 3 వారాలు కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగలేదు. మిగిలింది ఈ రోజు వదిలిపెడితే మిగిలింది 3 రోజులు మాత్రమే. సో ఈ 3 రోజులైనా సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలంటూ కొద్దిసేపటి క్రితమే లోక్సభలో కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏ విధంగానైతే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా విద్యార్థుల ఆందోళన జూలై 20వ తేదీన జరిగింది. ఆ రోజు జరిగినటువంటి అంశాలపైన తాము పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధంగా ఉన్నాము. అంతేకాదు అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చేందుకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే గత కొన్ని రోజులుగా ఏ విధంగానైతే ప్రతిపక్షాలు విద్యార్థులపై జరిగినటువంటి ఆందోళనకు కేంద్ర హోంశాఖ మంత్రి అనుమతి ఇవ్వడం వల్లే వాళ్ళపైన దాడి జరిగిందంటూ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఆవరణలో కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం సభలో కూడా ఆందోళన చేస్తున్నారు, ఉభయ సభల్లో. సో వీటన్నిటిని పరిశీలించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఎప్పుడు సమయం నిర్ణయించి దానిపైన చర్చకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఏంటి మాత్రం ఫైనల్ కాలేదు. అధికారికంగా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ఫ్లోర్ మీద తను ప్రకటించారు. అయితే ఈ విషయానికి ప్రస్తుతం చైర్లో ఉన్నటువంటి ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ కూడా ఏ విధంగానైతే అందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రస్తుతం సభలో ఉన్నటువంటి బిజినెస్ ను యాజ్ యూజువల్ గా నడిచేందుకు సహకరించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ రిజిజు చేసినటువంటి ప్రకటన పైన మరి ఈ రోజు ఉంటుందా చర్చ, లేదంటే రేపు మొదలు పెడతారనేది మాత్రం ఇంకా దానిపైన మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలనేటువంటి డిమాండ్ పైన మొత్తానికి కేంద్రం సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.